అందరికీ నమస్తే అండి. నిన్నటి రోజున మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎస్ఎస్సి ఫలితాలు విడుదల చేసింది, అందరికీ తెలిసింది. అందులో 595 పైగా మన ప్రభుత్వ పాఠశాల చదివే విద్యార్థులు మార్కులు సాధించడం చాలా సంతోషకరమైన విషయం. ఇంకొకటి ఏంటంటే, ఈ విధంగా రిజల్ట్ వచ్చిన మరుసటి రోజు మన న్యూస్ పేపర్ చూసుకున్నట్లయితే ప్రైవేట్ పాఠశాల యొక్క విద్యార్థుల ఫోటోలు కనిపించేది. కానీ ఫర్ ది ఫస్ట్ టైం మన ప్రభుత్వ పాఠశాల చదివి మంచి మార్కులు సాధించినటువంటి విద్యార్థుల ఫోటోలు పేపర్ హెడ్లైన్లో మనం చూడొచ్చు. ఇది ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్ మనం చూసినట్లయితే మన ప్రభుత్వ పాఠశాలలో చదివి మంచి మార్కులు సాధించిన విద్యార్థుల యొక్క ఫోటోలు ఫస్ట్ టైం. నాట్ ఓన్లీ ఆంధ్రజ్యోతి, ఈనాడు, ఆంధ్రప్రభ, ఈ విధంగా ప్రధాన పత్రికల్లో అన్నిట్లో దేంట్లో చూసినా కూడా మనకి ఈరోజు ది హిందూ, ఈ విధంగా ఏ పత్రికలో చూసినా మన యొక్క ప్రభుత్వ పాఠశాలలో చదివిన పిల్లలు యొక్క ఫోటోలే కనిపిస్తున్నాయి. ఇది మనకి చాలా సంతోషకరమైన విషయం. ఇది మన ప్రభుత్వ పాఠశాల యొక్క అభివృద్ధికి ఒక నిదర్శనం. ఒకప్పుడు పాఠశాలలు, ఇప్పుడు పాఠశాలలు ఒకేలా లేవు. మన ప్రభుత్వ పాఠశాలలు ప్రైవేట్ పాఠశాలకు ఏ విషయంలోనూ తీసిపోవు. మన పిల్లల భవిష్యత్తు నిర్మించడానికి కావాల్సిన అన్ని సౌకర్యాలు మన ప్రభుత్వ పాఠశాలలో ఉన్నాయి. సో మీరు చేయాల్సింది ఒకటే, మీ పిల్లలను మీ దగ్గరగా ఉన్న మన ప్రభుత్వ పాఠశాలలో చేర్పించండి. వాళ్ళ యొక్క బంగారు భవితకు బాటనివ్వండి. చాలామంది అడుగుతున్నారు, మీరు కూడా మీ పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలలో చేర్పించవచ్చు కదా అని. నాకు ఇంకా పెళ్లి కాలేదండి. నాకు ఒక చెల్లి, మా పిన్ని కూతురు చెల్లి ఉంది. తను కూడా గవర్నమెంట్ పాఠశాలలోనే చదువుతోంది. ఈరోజు పేపర్లో ఒక మంచి మార్పు కనిపించింది. సగర్వంగా నిలబడి అనే టైటిల్ ద్వారా ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల ప్రతిభను ఇలా ప్రచురించడం చాలా గర్వించదగిన విషయం. ప్రభుత్వ పాఠశాల పిల్లలు కూడా అత్యుత్తమ ఫలితాలు సాధించగలరని నిరూపించారు. ఇది ఉపాధ్యాయుల కృషికి నిదర్శనం. ప్రభుత్వ పథకాలు మంచి ఫలితాలను ఇస్తున్నాయి. ఇది కేవలం టాపర్స్ని అభినందించడం మాత్రమే కాదు, ప్రజలలో ప్రభుత్వ విద్యపై నమ్మకాన్ని పెంచే ఒక ప్రయత్నం. నేను ఒక గవర్నమెంట్ టీచర్గా గర్విస్తున్నాను. మీరు కూడా మీ పిల్లలను మీ దగ్గరలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలో చేర్పించి వారి భవిష్యత్తుకు బంగారు బాటలు వేయండి. నిన్న సాయంత్రం ఆంధ్రప్రదేశ్లో 10వ తరగతి ఫలితాలు విడుదలయ్యాయి కదా. నిన్న సాయంత్రం నుండి ఎక్కడ చూసినా సరే ప్రైవేట్ స్కూల్స్, కార్పొరేట్ స్కూల్స్ యొక్క అడ్వర్టైజ్మెంట్సే మనకి కనబడుతున్నాయి. కానీ ఈరోజు మార్నింగ్ న్యూస్ పేపర్ తిరిగేసేసరికి న్యూస్ పేపర్ యొక్క ఫస్ట్ పేజ్లోనే గవర్నమెంట్ స్కూల్స్లో చదివి మంచి మార్కులు సాధించినటువంటి విద్యార్థుల యొక్క ఫోటోలతో సహా ప్రకటన ఇవ్వబడింది. సగర్వంగా నిలబడి అనే టైటిల్తో ఇచ్చినటువంటి ఈ ప్రకటన అనేది విద్యార్థులకు ఆత్మవిశ్వాసాన్ని మెరుగుపరుచుతుంది. ఇది కేవలం ప్రకటన మాత్రమే కాదు, ప్రభుత్వ విద్యార్థుల యొక్క ప్రతిభను ప్రపంచానికి చాటి చెప్పేటటువంటి ఒక సువర్ణమైన అవకాశం. చాలామంది ప్రభుత్వ పాఠశాలల్ని చాలా తక్కువ చూపుతో చూస్తారు. కానీ ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలలో పరిస్థితులన్నీ కూడా మెరుగుపడ్డాయి. ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులు కార్పొరేట్ స్కూల్స్తో పోటీగా మంచి మార్కులు సాధించడం అనేది మనం చూస్తున్నాము. ఐ అప్రిషియేట్ ద ఇనిషియేటివ్ టేకెన్ బై డిపార్ట్మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ ఆంధ్రప్రదేశ్. ఒక గవర్నమెంట్ టీచర్గా ఈ ప్రకటన చూస్తే నాకు చాలా ఆనందం అనిపించింది. ఇంతటి ఘన విజయాన్ని అందుకున్నటువంటి విద్యార్థులకి, అదేవిధంగా ఉపాధ్యాయులకి అందరికీ కూడా నా యొక్క అభినందనలు. ప్రభుత్వము ఇటువంటి చొరవ తీసుకోవడం ద్వారా ప్రభుత్వ బడులు మరింత బలోపేతం అవుతాయని ఆశిస్తున్నాను. అందరికీ నమస్కారం. నా పేరు సారిపల్లి నాగరాజు. నేను జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పారసాంలో పాఠశాల సహాయకులు తెలుగుగా పనిచేస్తున్నాను. ఈరోజు అన్ని ప్రధాన పత్రికల్లో కూడా సగర్వంగా నిలబడి అనేటువంటి ప్రధాన శీర్షికతో వెలువడినటువంటి మన ప్రభుత్వ పాఠశాలలో అత్యుత్తమైనటువంటి ప్రతిభ కనబరిచినటువంటి విద్యార్థుల ముఖాలు చూడడం చాలా ఆనందంగా అనిపించింది, సంతోషంగా అనిపించింది. ఇంతటి ఘనకీర్తి రావడానికి ప్రధానంగా మన విద్యాశాఖ ప్రభుత్వం వారు చేస్తున్నటువంటి ఆలోచనలు, వినూత్నమైనటువంటి ఆలోచనలు, ముఖ్యంగా ఇంత ఘన కీర్తి రావడంలో 100 రోజుల ప్రణాళిక చాలా చక్కగా ఉపయోగపడింది. ఉపాధ్యాయులు ప్రభుత్వం చెప్పినటువంటి ఆదేశాలను పాటిస్తూ పిల్లలకి చక్కగా పాఠాలను బోధించి ఇంతటి విజయాన్ని రావడానికి కారకులయ్యారు. కాబట్టి ఇలా ప్రధాన పత్రికల్లో చూడడం మాకు చాలా ఆనందం కలిగింది. దీనికి పిల్లలందరికీ మా హృదయపూర్వక శుభాకాంక్షలు. ఒకసారి పేపర్ కటింగ్ చూడు. ఈనాడు, ఆంధ్రజ్యోతి, ప్రజాశక్తి అన్నీ మొదటి పేజీలు పేపర్. ప్రభుత్వ పాఠశాలకు విద్యార్థులకు వచ్చిన మార్కులతోనే మొదటి పేజీ కవర్ చేశారు. ఇంతకు ముందు కేవలం ప్రైవేట్ పాఠశాలలు, కార్పొరేట్ పాఠశాల ప్రకటనలు మాత్రం వచ్చేవి. కానీ మంచి రిజల్ట్ సాధించిన ప్రభుత్వ పాఠశాల ప్రకటనలు కూడా రావడం చాలా ఆనందంగా ఉంది. ఇంతటి ఘన విజయం సాధించిన ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులకి, అదేవిధంగా విద్యార్థులకి, ఇన్ని మంచి సౌకర్యాలు కల్పిస్తున్న ప్రభుత్వానికి
హృదయపూర్వక ధన్యవాదాలు మనం తెలియజేయాలి. అవునండి. Please subscribe to Leo News for more videos.